హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీవ్ ఇండియా. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ప్రియాంక. నేను ఆక్లాండ్ న్యూజిలాండ్‌లో ఉంటాను. ఇమిగ్రేషన్, ఇక్కడ లైఫ్ అండ్ ట్రావెల్ వీడియోస్ చేస్తుంటాను. సో, నా వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఇక్కడ సమ్మర్ సీజన్. సో, లాట్ ఆఫ్ అవుట్‌డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి. సో, అలాంటి ఒక అవుట్‌డోర్ యాక్టివిటీకి మేము ఈరోజు వెళ్తున్నాం. సో, మేము వెళ్తున్న ప్లేస్ లావెండర్ ఎస్టేట్ ఫార్మ్. ఇది ఆక్లాండ్‌లోనే లార్జెస్ట్ ఫార్మ్. ఎవ్రీ ఇయర్ మేము లావెండర్ ఫీల్డ్స్ ఇలాంటివి విజిట్ చేస్తాము. బట్ ఇది చాలా పెద్దది అంట. మేమున్న ప్లేస్ నుంచి 45 మినిట్స్ డ్రైవ్‌లో వెళ్ళొచ్చు ఈ ప్లేస్‌కి. సో, ఎంట్రన్స్‌లోనే ఇలా కేఫ్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. మేము ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాం కాబట్టి వి డిడ్ంట్ బాదర్ టు బై ఆర్ ఈట్ ఎనీథింగ్ దేర్. కానీ ఇది వాక్ ఇన్‌కి ఉంటుంది, లేదా యూ కెన్ బుక్ వయా ఫేస్‌బుక్ మెసెంజర్. ఒకవేళ కేఫ్ మాక్సిమం కెపాసిటీ రీచ్ అయిపోతే అప్పుడు ఫుడ్ అండ్ డ్రింక్స్ డైరెక్ట్ లావెండర్ ఫీల్డ్‌లోనే వాళ్ళు క్యాటరింగ్ కంటైనర్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. టిపికల్లీ ఆల్ డే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది, కాఫీ అలాంటిది. అండ్ కిచెన్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 2:30 పీఎంకి క్లోజ్ చేసేస్తారు. సో, ఫస్ట్ ఎంట్రీ పాసెస్ తీసుకోవాలి. ఫ్లవర్ పికింగ్ సీజన్ అంటే డిసెంబర్, జాన్ అండ్ ఫెబ్ మంత్స్‌లో ఎంట్రీ పాసెస్ అనేది కంపల్సరీ. అడల్ట్స్‌కి వచ్చేసరికి $18, టీన్స్ $14, చిల్డ్రన్‌కి అయితే ఫ్రీ. అదే మనం 2 అడల్ట్స్ అండ్ 3 కిడ్స్ అలా తీసుకుంటే ఫ్యామిలీ పాస్ $60 ఉంటుంది. ఇఫ్ ఎవరైనా ఎంట్రీ పాసెస్ తీసుకోకుండా ఫ్రీగా వ్యూ చేయాలి అంటే ఎంట్రన్స్‌లో ఒక డెక్ లాంటిది ఉంది. దాంట్లో స్టెప్ ఇన్ అయ్యి వ్యూ చేయొచ్చు. కానీ అంత విజిబిలిటీ ఉండదు. ఈ ప్లేస్‌ని విజిట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రోన్స్ ఎలో చేయరు, అక్కడ యూజ్ చేయడానికి లేదు. స్మోకింగ్, వేపింగ్ లాంటిది ఏది చేయొద్దు. ఒక్క లావెండర్ ప్లాంట్‌కి ఏదైనా డ్యామేజ్ అయినా కూడా $100 ఫైన్ వేస్తారు ఇన్స్టెంట్‌గా అక్కడే. అండ్ అన్నిటికన్నా మించి చాలా వాకింగ్ చేయాల్సింది ఉంటుంది. సో, బీ ప్రిపేర్డ్. దానికి తగ్గట్టుగా షూస్, వాటెవర్ ఫుట్‌వేర్ వేసుకోండి ప్రాపర్‌గా. సో, ఫీల్డ్స్‌లో హాఫ్‌వే వాక్ చేసిన తర్వాత ఇలా ఒక చిన్న వెహికల్ ఉంది. దానికి చాలామంది క్యూలో వెయిట్ చేస్తున్నారు కూడా హాప్ ఇన్ అవ్వటానికి. సో, అదెందుకు అంటే మనం జస్ట్ ఓన్లీ ఫీల్డ్స్ చూడటానికి వెళ్ళాము అంటే దట్స్ ఓకే. అలా కాకుండా ఎసెన్షియల్ ఆయిల్ అని అక్కడే చేస్తారనమాట. అదేంటి, లావెండర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అది మనం వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. లైక్ కట్ చేసుకొని బ్యాగ్స్ ఇస్తారు. బ్యాగ్ నిండా ఫిల్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇస్తే బ్యాగ్ మన ఎదురుగానే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఆర్గానిక్‌ది చేసిస్తారనమాట. అది చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. హెయిర్, స్కిన్ అండ్ ఇంట్లో డిఫ్యూజర్స్‌లో ఒక 2 డ్రాప్స్ వేసేసి దాన్ని ఆన్ చేస్తే ఇల్లంతా. సో, మేము కూడా ఆ ప్లాంట్ స్టెమ్స్ అవి కలెక్ట్ చేసుకోవటానికి హాప్ ఇన్ అయ్యాం ఆ వెహికల్‌లో. సో, డ్రైవర్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎంత లాంగ్ కట్ చేసుకోవచ్చు, ఎంతవరకు కట్ చేసుకోవచ్చు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్పాట్‌కి ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అవి మళ్ళీ ఎలా రిటర్న్ ఇవ్వాలి అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి దే విల్ స్టార్ట్ ద డ్రైవ్. ఒక 3-4 మినిట్స్ ఉంటుంది ఆ వేరే ఫీల్డ్ దగ్గరికి వెళ్ళటానికి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చెప్తారనమాట రూల్స్, ఎంత కట్ చేసుకోవాలి, ఎంత లాంగ్, ఎవ్రీథింగ్.
ఫీల్ దగ్గరికైతే వచ్చేసాము. ఎక్కడైతే మనం కటింగ్ చేసుకోవచ్చో, సో ఇక్కడ కూడా కొంతమంది వర్కర్స్ బ్రౌన్ బ్యాగ్స్ అండ్ సిజర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండ్ చెప్తున్నారు ఎక్కడ మనము కట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనేది. సో వీ హ్యావ్ స్టార్టెడ్. మేము ఇద్దరికి ఎంట్రీ పాసెస్ ఉన్నాయి కాబట్టి 2 బ్యాగ్స్ ఇచ్చారు. సో దాని నిండా మనం కట్ చేసేసుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి నేను చెప్పాను కదా ఎసెన్షియల్ ఆయిల్ కోసం, సో అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి ఎసెన్షియల్ ఆయిల్ ఇస్తారు. లేదు అంటే ఇంటికి కూడా క్యారీ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ప్రోటిప్ ఏంటంటే అది బ్యాగ్ నిండా ఫిల్ అయిన తర్వాత గెట్ సమ్ పిక్చర్స్ చాలా చాలా బాగా వస్తాయి. ఈ ఫామ్ గురించి తెలుసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం మోటివేషన్గా కూడా అనిపించింది ఎంత క్విక్గా గ్రో అయ్యింది అనేది. సో టైం లైన్ చూసుకుంటే 2015లో 2000 లావెండర్ మదర్ ప్లాంట్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అసలు లార్జెస్ట్ ఇన్ ఆక్లాండ్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ కొంటూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఆర్ 2. సో అది అలా పెరుగుతూనే ఉందన్నమాట. అండ్ అంతే ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది వాళ్ళకి. లావెండర్ ఆయిల్ ఒక్కటే కాకుండా హనీ హార్వెస్ట్ కూడా ఉంది. సో మేమైతే మాకు కావాల్సినంత లావెండర్ ప్లాంట్స్ అన్నీ కట్ చేసుకున్నాము. మాకు ఇచ్చిన 2 బ్యాగ్స్ మంచిగా ఫిల్ చేసుకొని ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్స్ కోసం వచ్చామన్నమాట. సో మన బ్యాగ్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆ 2 పేపర్ బ్యాగ్స్ ఫిల్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే మన ఎదురుగానే ఆ కంటైనర్స్లోకి వాటిని డ్రాప్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆయిల్ అనేది. 20-25 మినిట్స్ టైం చెప్తారు. అండ్ ఆయిల్స్ ఆ బాటిల్ మీద మన నేమ్స్ మెన్షన్ చేయాలి. 20-25 మినిట్స్ తర్వాత వచ్చి అవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఇలా కట్ చేసుకోలేదు, జస్ట్ ఉట్టిగా విజిట్కి వెళ్ళారు అని అంటే అప్పుడు అక్కడ అమ్ముతారు 5 ml 10 ml మనం పే చేసి కొనుక్కోవాలి. ఎంట్రీ పాస్ టికెట్ కాకుండా స్పెషల్గా మళ్ళీ దీనికి పే చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద ట్రిప్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీ హ్యాడ్ సమ్ స్నాక్స్ అండ్ స్పెషల్లీ లావెండర్ ఐస్ క్రీమ్. వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ సో డెలిషియస్. అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొంచెం క్లౌడీగా అయ్యి లావెండర్ ఫీల్స్ కలర్ చాలా అందంగా కనిపించింది. అందుకే లాస్ట్లో ఈ క్లిప్ యాడ్ చేశాను. వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి ఐ విల్ సీ యూ ఆల్ వెరీ సూన్.